శంకర్ గారు గిట్ట ఎందుకు ఎగురుతాడని అనుకుంటారేంది? మా ఉన్నంత సేపు ఎగురుడే. నాకేం డోక ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బ్రాండ్ షాప్ ఉన్నట్టే మా ఉంటే అద్దే బాబు అంటే పుణ్యానికి వచ్చిన పీర్లు తెచ్చిండు. బగ్గ దాగి పాడుగాను సరి తెచ్చుకున్నా. నా పెళ్ళం అగో నువ్వు గింతగానం తాగుతానో పైసలు ఎక్కడి అంటది. మా బాబు పేరు చెప్పిండు అనుకో, ఆయన కోడలతో నన్ను ఇట్టిస్తావారా బాడుకావు, అయినా నీకు తాగనీయ అంటాడని దోస్తులు తాగిస్తారని చెప్తానా. అబ్బో మా బాబు పేరు చెప్పుకుంటా అనుకో, నోట్లకి వచ్చేది కూడా బయటికి కూడా పోదు, నోట్లకి వచ్చేది కూడా బయటికి కూడా పోదు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. అందుకే మా బాబును సంకల పెట్టి కాపాడుకుంటానా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అబ్బా నిన్న దాగి పాడగాను తలకాయకంతా పట్టింది. ఇప్పుడు ఉతార కొట్టాలి ఎట్లా? ఆయన మా బాబు ఉన్నాడు కదా, నేను పోయేసరికి ఏదో ఒకటి రెడీ పెడతారు. నేను ఎదురు చూసిన అవసరం లేదు. దారా కొడక దా కూసారా తాగుదామంటారు. మేము అన్నదమ్ములు లెక్కుంటాం తెలుసా. ఎవరన్నా చూస్తే మీరు అయ్య కొడుకులే రారా అని పొట్టు తిడతారు. ఎందుకు తిడతారా? కుళ్ళుకుంటారు ఈ కొడుకు తాగిచ్చులేదని. ఎవరికన్నా బిడ్డ కాళ్ళు తాగిపోతే ఎట్టుంటది? మందికి తాగిస్తారా? పోతా పాడై దిమ్మ కుదురుతాంది. అవ్వ మా బాబు రెడీ పెట్టవచ్చు. ఈ సంబరంలో పాట వేసుకుంటా. టిన్ 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 మేఘమా మరువకే మోహమా ఇడువకే కురులు విప్పిన అగరు వస్తులే అలకలు సాగిస్తుంటే టిన్ 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 టిన్. నీ అక్క నీ పాట పాడతారా కానీ అంతకు పోతా ఉన్నదా? శరీరం ఎక్కడ ఉన్నది? అత్త పాట వచ్చింది పాడాలి. ఇది అల్ప సంతోషం చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అరే శంకరే ఏడికైనా కొడుక, నువ్వు రాక కోటరు చిన్నవేంద్రా. ఎప్పుడు తాగుదాం మందు? రారా చెప్పరా తాగుదాం. కోటరు చిన్నమో అట్టే పానం వెళ్ళకపోవట్టే ఎటు పోతీరా? ఈ దిక్కుమాలతో పెట్టుకుంటే ఇక మందు తాగినట్టే. నేను ఈడు ఎడ కోతలు కొత్తాండో నేను మొదలనే పెడతా. ముందుగా పెద్దలకు మొక్కుతాయిగా. ఇది మా తాతకు, ఇది మా ముత్తాతకు, ఇది మా పెద్దయ్యకు, ఇది మా చిన్నయ్యకు, ఇది మా బామ్మరికి, ఇది మా లచ్చికి. ఇక తాగుతా. అబ్బా మందు సుక్క పడంగానే ప్రాణం అంతా చక్క నిలుగుతుంది. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా నీకున్న పవరే అట్లాంటిది మందు. అది మా తల్లి నీవే మంచిగుంటావే, నిన్ను మరిచి నేను ఇంకా ఎట్లా ఉందునే. మరిషునిడే నా కొడుకు లేకపోతే నాకు మందు లోపలికే వదిలేదు. కొడుక ఏడును ఆలోచనే రాగా అనగా నచ్చడానికి ఆడేవాడిని వింటున్నాడా? ఏ ఫోన్ ఎంత వాడు కొక్కుతుండో. శిశి తప్పు బంగారం వస్తుంటే కోడలు వింటుండగా నా కొడుకు ఇంకోదాన్ని కొక్కుతాడా? అయినా నా కొడుకు నన్ను అనుమానిస్తుంది. బంగారం సత్యవంతుడు నా కొడుకు. నిప్పు ఎర్రని బుక్కల మత్తున్నదే అరే గంతగానం దుంకకురా, గద్దెలా పట్టుకుంటది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? గద్దెలేవు గిజ్జెలేవు నా గజ్జెలేవు కానీ నేను రాక ముందుకే నువ్వు ఎందుకు తాగుతాను? అరే తాగు ఎప్పుడైనా నన్ను నిలిచిపోయి వాడు ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. ఆగురానెక్కడ నాకి నక్క మళ్ళా. అరే అంతగానం కోపానికి రాకురా. నువ్వు లేని ఎప్పుడన్నా నేను సుక్క ముట్టినా ముక్క తిన్నదా? నేనే మందు మీ తాతలకు ముత్తాతలకు మా తాతలకు మా ముత్తాతలకు మొక్కినరా. అంటే అందరికి మొక్కిను, నా జన్మనిచ్చిన తల్లికి మొక్కలేదా? అరే నువ్వు లేరా? నేను చెప్పేది వచ్చిందని నీ అమ్మని దాన్ని మర్చిపోతావా? నీకు ఎట్లా మనసు వచ్చింది నా బాబు? మాట నేను చెప్పేది మాట లేదు మందు లేదు. అరే ఇంద్రా ఏ వినాలే? ఇంకో చెప్పు చెవులప్పలు ఇచ్చే చెప్పు. వీడు మనిషి
పశువా? నీ ఆ పొలిచుడు పాడవాడు ఆగుడు చెప్తా. ఫుల్ బాటిల్ మందు కొనుక్కోండి అందరం తాగినాక ఆఖరి మీద లక్కీ డ్రాప్ కోసం కొట్లాడుతారు చూసినావురా, దానికి ఎంత పవర్ ఉంటుందో అంత పవర్ మీ అమ్మ. అందుకనే ఆఖరి లక్కీ డ్రాప్ మొక్కుతానే ఆపిండ్రా. ప్లాన్ అంతేనానే బాబు, నిన్ను ఎట్లా అర్థం చేసుకున్నా. నా తల్లి మీద నీకు గంట ప్రేమ ఉన్నదానే, నీ మీద మన్ను పోతు కానీ నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? బాబు నీ అమ్మ చేయి ముక్కలు వస్తుంది పక్క తీయే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? అవురా శంకరే, అంత మంచిగా ఉంది అమ్మ మంచిదే అన్ను, మళ్ళా మన ఎక్కడి నుంచి వచ్చిందిరా? లోన్ వచ్చింది, అవ్వ పేరు తీసిన కదా. జన్మనిచ్చిన తల్లిని కన్న ఊరును ఉన్న ఇల్లును మర్చిపోవద్దే, రాసి ఎట్టుపోతుంది. కానీ కానీ ఏ కొడుకు ముందు నువ్వే నేనే అన్నా ఏ గౌరవం ఏ గౌరవం లేదేం లేదు బాబు. ముందు తాగితే మీ ముట్టాది నన్ను పడితే ఎట్లా? అందుకే నిన్ను తాగమంటానే. నాకు నీ మీద నమ్మకం లేదురా. అరే ముత్తాదా నన్ను పడితే నేను నిన్ను పట్టినారా? మళ్ళా ముళ్ళు పోయి ఆకు మీద పడితేంది, ఆకొచ్చి ముళ్ళు మీద పడితేందిరా? అరే నువ్వు అన్నది నిజమేనా బాబు. 50 కిలోల బత్త ఎత్తుకుంటే ఎట్లుంటది, 25 కిలోల బత్త ఎత్తుకుంటే ఎట్లుంటది. అందుకే మీ తాత 50 కిలోల బరువు, నువ్వు 25 కిలోల బరువు. మీ తాత నీకు పడితే నువ్వు ఓర్చుకుంటావు, నువ్వు నాకు పడితే నీ ఓర్చుకోనా? ఆయన నీకు పడతా అంటాను. నువ్వేమన్నా చచ్చినవా అనే అంటే నచ్చిన మాటలు మందు ముంగట ఉంటా సారు, మతి లేని మాటలు మాట్లాడతావు. అబ్బా ఏం వాడకవయ్యా. అరే శంకరి, ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండరా. నువ్వు అవగడపులు ఉన్నప్పుడే అన్ని నేర్చుకున్నావు కొడుక, నువ్వు బతుకుతావురా. నువ్వు బండ మీద పావుచారు పుట్టించుకొని బతుకుతావు బంగారం బతుకుతావు. అబ్బా బుక్క వాడంగానే ప్రాణం శంగలిత్తాని. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అవునే బాబు, నీ అబ్బా మనం మందు తాగేటప్పుడు నీల్స్ కౌసు తింటాం. ఇవన్నీ నచ్చరాని ఇవేమో నిమ్మకాయలు ఈ సిక్కుడిత్తులు పెట్టేవేందే. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. అరే శంకరి, నీకేమన్నా గింతనన్ను ఉన్నాయా? కోడలు పోని కౌసు తింటే కట్టెందుకొని కొడతా అన్నది. ఎక్కడి నుంచి తేవాలన్నా నీచు కౌసు? న్యాయం ఏమన్నా అన్ని పెట్టిన అనుకుంటున్నావా? అవు బాబు, కోడలు నీసు అన్నది. మరి నీసు అండకపోతే కారో బోందో పూసో బుక్కల గాని ఈ నిమ్మకాయలు ఈ ఇత్తులు ఎందుకే పచ్చి? ఇవి తింటే ఏమత్తదే? కారాబోంది కొనుకొచ్చుకొని బుక్కటానికి కచ్చకాయలు ఉండదురా. ఇంటానికా నిమ్మకాయ తెచ్చిన 2 ఒక్కలైనాయి, ఇటు కూడా చిక్కుడుగా 4 తెచ్చిన 8 ఇత్తులైనాయి. ఈ ఇత్తు ఓరుకుతా ఈ నిమ్మకాయ నాకుతా. నీ అవ్వ ఇత్తు వరకు నిమ్మకాయ నాపితే తాగింది దిగదా అనే? అరే తాగింది దిగడం గాని కోడలు వచ్చినట్టే మన తంతది. తాగురా ఫస్ట్ ఒక చుక్కరా. కచ్చాలు వాడి చేసిన నాకు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అడ్డా అనుకుంటున్నా అవుతున్నారు నువ్వు. కచ్చగా కొడుక ఏం చేస్తాం? పేరు కత్తావు అక్క ఇత్తు మంచిగానే ఉన్నది, నిమ్మకాయ నాక దిగుతుంది. మనుషులు 2 రకాలు, ఆడ మొగ. ఇది 3 టైపా? అంటే రాకపోతే నాకే అంటున్నావు. నాకు ఇట్ట ఉండదు నాకు దానికి. నేను ఇత్తే ఊరుకుతా. పొట్టోడికి దోలు తీరిపోయింది. అవ్వ నీతో వేసుకోబో నేస్తానా. మాట పళ్ళు కారపోయింది కంటే కమాలేదురా. ఇంకా ఉప్పు అందుకుంటే మర్చిపోతాయి కదా. ఉప్పు పెట్టుకోండి నాకన్నా. ఈ నల్లికుంట్ల దానికి ఇంకోసారి జాకెట్లు ఇయ్యనే ఇయ్యద్దు. మొన్న ఇచ్చిన జాకెట్లు ఉక్సులు కుట్టే అని ఇప్పటిదాకా కుట్టలే. రేపు ఎట్లా పోవాలి నేను? ఏందో ఏమో ఈ ఊళ్ళోనేమో కుట్టేటోళ్ళు ఇంకొకళ్ళు లేకపోయారు, దానికే ఇచ్చి కాలవడి కావాలి. అయినా ఈ అయ్య కొడుకులు ఏం చేస్తారో ఇంటికాడ, ఆకలికైతే ఆగనే ఆగరు. పోయేదని అండైన కాలవడతా. అవ్వో ఈ అయ్య కొడుకులకు సిగ్గుమనాలు రావు కదా, పొద్దుగానే తాగుడు మొదలు పెట్టిర్రు. అరే
ఆపరా కూరగట్టండి నేను ఆకురా రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. రచ్చే రచ్చే ఉత్తగా పోతివే రచ్చే రచ్చే ఇంతసేపు మంచిగానే ఉంటాయి కదా మామ, ఏమైంది మామ గట్లెడతాను? ఏం చెప్పాలి నా ముఖమే కట్టిందంటే అమ్మా. క్లైమాక్స్ లో కళ్ళెంబటి నీళ్ళు తెప్పించేశారు సార్. అయితే మామ ఏడవాళ్ళగా నువ్వేది కడతాను? మా కత్తి నన్ను కూడా అడిగిందంటే నన్ను అడగలేదట్నా? నిన్ను మాడింది కూడా నిన్న రాత్రి. ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది, కోడలు కొడుకుని పైకి వేసుకుంటే అంటారు అడిగింది నచ్చి బాగా కనెక్ట్ అయినట్టుంది. నచ్చి అప్పుడే ఏ ఊకోరి మందు తాగితే నేను ఏడ తిడుతున్నా అని నేను అచ్చే చూసే మీరు ఏడతారు. మీ కథలు నాకు తెలియదా? ఎంత మాట అంటే కూడా కథలు పడుతున్నావా? కథలు పడడానికి మీరేమన్నా కళ్ళు ఎన్నడా అని మీ అత్తాయి వచ్చిందని ముత్తాను ఆయన బిడ్డ. అతి నిజాయితీతనం అతి మంచిది. అయ్యో గంటగానే కథల కథ నయమావ నీకు. ఎంత మాట మాట్లాడితే కూడా 30 ఏళ్ళు సహకారం చేసిన మీ అత్తతో 3 నెలలకు కళ్ళకు రాదా? నా రోజులు నా కొడుకు కప్పముదని కట్టుకొని గంట కనబడకపోతే గడపలో పెరుగుతావు. అలాగే నా పిల్లలు అంతా బాగా ఓవర్ చేస్తున్నాడు. అవో అంతగానే కథలకు వచ్చి ఏం చెప్పింది మావ నీకు అంతగా? అయ్యో ఏం చెప్పాలి కూడా నా కొడుకు తోడుగా ఓ చెల్లు అక్కలేదని తల్లి కాదు రాగిట్ల పండుకు ఎంత ఏడుస్తాడు నా కొడుకు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అంటే ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా ఏ మామ? అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నా కూడా ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లలు వయసానని మీరే కాదు నేను ఎత్తుకుంటా సరే సర్లే. ఏమంటుంటా అంటే నువ్వు గట్టినే అన్నావు కావచ్చు అనుకున్నానే మామ నేను. వచ్చిన మాటలు మాట్లాడకు, కాటికి దగ్గరేండు కాపురం చేస్తాడే ఆ మొక్కలు చూసినవా? ఏమనుకోకే మామ, నాకు గట్టినే అర్థమైంది. మేము అనుకుంటా నచ్చి దూరమైన రామశంకర్ సీజన్ అనుకుంది. నువ్వు ఆ సీజన్తోనే పోయేటట్టున్నావు. లోపలి ఇంకేది నీకేం తెలియదా? మామతో గట్టిన మాట్లాడతావానే? చిన్న లేదు పెద్ద లేదు, ఆయన బాధపడా? అన్ని పిస పిస మాటలు మాట్లాడతావు. ఏదో మామ గుర్తుకొచ్చి కళలకు వచ్చిందని బాధ నాకు చెప్పుకుంటాడు, ఊళ్ళో చెప్పుకుంటాడా పోయి? అందుకే గంతగానో బాధపడతానో కోట్రయ్య అని షేరింటేషన్. దాన్ని పెద్ద సినిమా ఎత్తవేందే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అంటే ఇప్పుడు నన్ను అన్నందుకు మామ బాధపడి మళ్ళీ కోటర్ ఎత్తాడంటావా? కోటర్ ఎత్తాడు ఆపెత్తాడు నాకేమెరికనే అయితమే గాని ఇంకో మందు తాగిండు కదా, ఆకలి నొడతాడు. పోయి బువ్వ కూర అంటుపో, పొద్దున లేస్తే చాలు అటు పోతావు ఇటు పోతావు, అటు పోయి మా మీద పడతావు. నడు నవ్వో నీ మీద వాడు ఏం చేసిందో నేను. అచ్చిరాని మాటలు చిన్న పెద్ద తెలియదు ఏం తెలియదు. అబ్బా మందులకు నిమ్మకాయ తాగితే కమ్మ ఉన్నది. రేపడుతుంది మా బాబు నేను ఇవే నాకుతావు. ఈ శంకర్ గాడు వాళ్ళ అయ్యకి అరసమొలైందని 600 తీసుకున్నాడు. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. 2 రోజులకే ఇస్తా అన్నాడు, వారం రోజులే ఇంకిత్తలేడు. పోయి అడగనత్త. అబ్బబ్బబ్బబ్బా, నా మొగునుకున్న మామకు భయం చెప్పిన కాబట్టి నా మాట వింటారు. ఇట్లా రోజు కౌసు కూర వండితే నా అవ్వగారింటికి పోతాన్నా. అప్పటి నుంచి ఈ కూరగాయలు తింటారు. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? లేకపోతేనా రోజు కౌసు కూర అండు అని నా పాన తినేటోళ్ళు. రవలి ఏమైంది చిన్నవా గిట్టొచ్చినావు? కూసో. మీ మామకి ఎట్లున్నదే? అగో నా మామకి ఏమైంది, ఎట్లున్నాడని అడుగుతాను. మంచిగానే ఉన్నాడు. ఏంది మంచిగా ఉన్నాడా? మీ మామకు వర్షములైన అని 600 అడకచ్చిండే శంకరి. వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు, డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. ఏంది
హర్షమ్మలు లేని అని 600 అడకొచ్చిండా? ఏంది చిన్నవా, పొద్దుగానే జోకులు చేస్తానా వచ్చి, పొద్దుగానే జోకులు చేస్తానా వచ్చి, పొద్దుగానే జోకులు చేస్తానా వచ్చి. ఏ నీతో నీ జోకులు ఎందుకే? మీ శంకర్ని వీలు అడిగిపిత్తా. మా శంకర్ లేడు గాని మా మావనే పిలిచి అడిగిపిత్తా చిన్నవా. పిలువే మీ మాకి. పిలుతావు చిన్నవా. మామా, ఓ మామా, ఒకసారి బయటికి రా. అనుడు కానే లేదు, అప్పుడే వెళ్తాను కోడల. గొప్పదేసి కోటరకు పైసలు ఇస్తా లచ్చక రాసినావు. నిన్ను చూద్దామని వచ్చిందే కోటన్నా. అవును గాని ఆర్చమూలలు తక్కువైనాయా అనే? గోళీలతో తగ్గినాయా? ఆపరేషన్ చేయించిరా? నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఏంది అర్షమల, నీకు కలగిట్లా వచ్చిందా అక్క? నాకు అర్షమలే. నీకు ఆర్చమూలలు అయినాయి అని 600 అడకొచ్చిండే నీ కొడుకు. అయితే నీకు కాలేదా అనే కోటన్నా? ఇదిగో పుసి కావాలని కోరుకుంటున్నావా అక్క? ఇదేం సంభ్రమ అక్క నీకు? డూడ్, నాకు అర్షమలే లేవు. అడు రాని అని సంగతి చెప్తా. అగో మరి నలమొక్క పొడు 600 అడకొచ్చుకొని ఏం చేసిందంటవి మామ? కొంపదీసి నువ్వు ఇట్లా అడకరమ్మన్నావా? రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు. నేనెందుకు అక్కడమంట కూడలా? ఊళ్ళోకి పోతే ఉద్ధరించేటోళ్ళు ఉరికొస్తారు నా దగ్గరికి. ఆయనకే పిలిచి తాగిపిస్తా అని నేనెందుకు అక్కడమంట? అంత అట్టిమొచ్చాట ఏమో జరిగింది. ఇక ఏం జరుగుతుంది? దొంగలు ఊరు వంచుకున్నట్టున్నది మీ కథ. ఇగో రవలి, శంకర్ వచ్చినాక నాకు పైసలు ఇమ్మాను. చేసుకున్నాక షేర్ కోసం మొయ్యాలన్నట్టు మా అడిగితే తీసినావా? నువ్వు వైరాపు. సరేనే మరి అడిగి మా అడిగితా. ఆడాడు కచ్చుకున్న సరే, నువ్వు ఇచ్చిన సరే. అవునే మామ, ఆ పైసలు ఏం చేసి నీ నలమొక్క పొడు? ఆడేం చేసిండో తెలియదు కానీ నాకు మొత్తం కడుపులో ఎలుకలు ఉరుకున్నట్టు అవుతుంది కూడా. ఆ అన్నుడు కానీ మామోకడు తినుడు తాగుడు ఏం పని ఉన్నది? కొడుకు ఎంత చేస్తాను, ఎంత పైసలు తీసుకొస్తాను అనే చూస్తానవా మామ నువ్వు? అడిగిన ఆడు నాకు ఎక్కడ చెప్తాడు కూడా. తెస్తాడు, అడగగానే వస్తాడు, పోతాడు. అదే మరి దిక్కుమల్లోడు ఏడ పాడేండో ఏమో. అవకారాలకు వచ్చిందని చెప్పిన కదా కోడలా. అని మనసు బాగాలేక ఏ షర్ట్ కింద కూర్చుండు. నువ్వైతే కానీ ఆకలి అవుతుంది, కొద్దిగా తింటా మంచిగా. మంచిగానే అంటుంది. ఏమన్నా అంటేనేమో కొడుకేమో చెట్టు కిందికి పోతాడు, అయ్యనేమో కోటర్ పట్టుకొని కూర్చుంటాడు. తింటే తీరవలం పడ్డది పానం. ఈడు 6 శంబలని 600 ఎక్కచ్చుకున్నాట. ఏం చేసిండో ఏమో. ఇంకా నయం, నేను చచ్చినా అని లచ్చదేలే, తెచ్చినా తెత్తగీడు. ఇత్తోటైతే షెట్టోటైతే అది అన్ని నా పోలికలే. ఇప్పుడు ఏమనపోతే ఇంకేమన్నా ఎత్తాడు. ఎటు వాయుడు ఈ అవ్వ జర అయితే నా పెళ్ళానికి దొరుకుతూ. ఆయన మా అయ్య అప్పటిదప్పుడే ఏం కథలిండు. నీ అవ్వ మా అవ్వ మా పాపకు కళలు వచ్చిందో రాలేదు కానీ కళలు వచ్చినట్టే దాన్ని నమ్మించినావు. నీ అవ్వ ఎంతైనా మా బాపు ఉండవలసినోడే. తిని పన్నాడో ఈ ఏడున్నాడు ఎటు ఆయన. దాదా రారనా చిన్ని తండ్రి, రారనా రత్నమా. పాడు గజాల. ఓకే, 1 minute సార్. రారనా చిన్ని తండ్రి, పురి బతుకుడా లచ్చక దగ్గర హర్షములు లేని 600 ఎత్తావురా. మసక చీకటిలో నీ అవ్వని నేను నీ కడుపులో పుట్టినోని నన్ను తప్పు పడతానవా అనే? నేను ఎందుకు అడకొచ్చిన్నో ఆలోచించవా? రాగానే తుఫాను ఉంచుతాను నీ కథ. నువ్వు ఇంకో తాప తెలియని మాటలు మాట్లాడినవనుకో, బాబు వారు కూడా చూడా ఏమనుకుంటానా నువ్వు నా గురించి? నేను తప్పు చేస్తానానే? మన కాందాన్ గురించి నువ్వు తెలియదా? మన కాందాన మామిడి కాసినట్టే ఉంది కానీ ఇంతకేం వాళ్ళకు ఇచ్చినవరా చెప్పురా. ఇంకా చింతకింది శాంత చిన్నవ లేదా అనే 4 రోజుల సంది జ్వరం వస్తుందట, గ్లూకోజులు పెట్టారట డాక్టరు.
ఒక 5-6 వందలు ఈరా శంకర్ అంటే నా దగ్గర లేవు చిన్నామంటే 2-3 సార్లు మీ ఇంటికి వచ్చిండ్రా. మీ అయ్యలేడు, కోడలి పిల్ల చూస్తే నాకు మీ అయ్య కంట కడతా అని ఇక రాకుంటున్నారా? మరి నీ దగ్గర ఉంటే అంటే అయ్యో నువ్వైనా ఇచ్చాడు నేనైనా ఇచ్చటోండే అని ఆయన లచ్చి దగ్గర తీసుకుపోయి ఇచ్చిండే. నువ్వేమో ఏం చేసిన వర్షములు అంటే నీకు తెలుసు కదా, నీ ఎవరి కోసం చేసినా, నీ కోసం చేసినా, మందు కోసం చేసినా ఆ చిన్నవైనా మనకు దగ్గరే కాదే. ఎప్పుడంటే అప్పుడు మనకు మందు కంటే పైసలు ఇచ్చే, కోడి అంటే కోడి కోసే. ఇప్పుడు కోడలు నీ సండుతుందా? 4 రోజులకు ఆడిన పోతే ఆమె అంటి పెట్టబట్టే మనం ఏమన్నా గురించి ఇస్తానవా? ఉన్నప్పుడు తిన్నాం, ఆమెకు ఆపద వచ్చిందంటే మనం పెట్టుకోపోతే ఏమైతే చెప్పే బాబు. తప్ప 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 తప్ప. అబ్బా తప్పేం కాదు కానీ ఇదేంట్రా సప్ప కొడతాను. అయినా శాంతమ్మ పేరు చెప్పంగానే నొప్పి అనిపించలేదు, శాంతమ్మ పేరు తప్పంగానే నొప్పి అనిపిస్తుంది. అయినా నా పేరు నిలబెట్టిన కొడుక, తెలియక ఉంచిన ఇప్పుడు ఉంచింది తిరిగి రాదు. ఈ కాడి నుంచి ఉంచి తీరా. మరి 600 తీసుకున్నది నీ కోడరు తెలుసా, లేకపోతే నువ్వు తోవరగలితే చెప్పిందా? మరి నువ్వేమన్నావు? నేనేమన్నారా? నేనేమనలే, ఏం పని కడుక్కున్నాడో ఏమన్నా అంతే. నీ అబ్బా ఇప్పుడు ఇంటికి పోయినాక కోడలు అడిగితే నేను ఏం చెప్పాను బాబు? ఏం చెప్తావురా? ఈ ఒలుగు వాడికి ఇచ్చినా అని చెప్పు. అంతేనా? అంతే. నువ్వు మంచిగా గడ్డ విని ఉన్నావు. అది వచ్చింది నీ కోసం, ఏదో వచ్చింది మా బాబు కోసం. మా బాబు మాట కాపాడాలని నేనేం చేయను. నేను ఇస్తే ఏదో ఒక్కటి చెప్పంటాను, అది ఏదో ఒక్కటి చెప్తే ఈయనే ఆడదే నానే. నీకు తెలుసుగానే బాబు కాతావు. వేసుకున్నావు, చిన్న పూరని లెక్క చూస్తాను. ఇప్పుడు నేనేం చేయాలి? అట్లా అని నా పేరు చెప్తావేంది? శాంతం వచ్చింది బాపేరు అడిగిందని. నీలాగు నాలాగు 2 ఉడగొడుతుంది కోడలు, నీలాగు నాలాగు 2 ఉడగొడుతుంది కోడలు. అవన్నీ మాకు అనవసరమయ్యా. ఇక నీలాగు నాలాగంటే మీకు దాని కథ చెప్తా. మీడియా ఉంటే ఏం చెప్పా అర్థమైతుందా? అయినా నువ్వు వచ్చిరని ఆమెకు ఎందుకు? ఇక నాకు కూడా తెలుసు గాని మనకు అన్నం అంటి పెడుతుంది, తిన్నని పెడుతుంది. నాకు ఒక సంత తల్లి లెక్క. ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా బాబు, అందుకే ఇచ్చింది. అయినా సరే నా తల్లి ఉంటేనైతే జనం వస్తే గ్లూకోజులు పెట్టియానా, డాక్టర్ దగ్గర తీసుకుపోనా? దానికైనా భయపడుడైందే. బరాబర్ చెప్తా. కానీ శాంతమ్మ పేరు చెప్పా. శాంతమ్మ పేరు చెప్పింది అనుకో, పొద్దున్నే మాట్లాడుకున్నాం. మా బాబు కాటికి పోయేటోడు పెళ్లి చేసుకున్నా అంటే అబ్బో సాయి సంవత్సరం నావు శాస్త్రం ఉన్నది కదా, అసలు శాస్త్రాలు ఎత్తది. నీకు అర్థమైతుందా? నేను ఏదో కవర్ చేస్తా గాని మళ్ళా తాగొచ్చినాక ఆవరే శంకరి శాంతమ్మ చిన్నవ చూసి వచ్చినావు జ్వరం వచ్చింది అన్నాం అనుకో, ఇద్దరికి తొండలు కాదు, ఇటు తొండలు ఎక్కిస్తుంది, అటు వాతలు పెడుతుంది. అర్థమైతుందా? అర్థమవుతుందిరా. ఆ మాట ఎత్తితే నేను వింటుంటాను. నువ్వు అర్థమైతుందిరా అంటూ నువ్వు మందేసినాక కొడుక నీ అవ్వ కాదు అని శాంతమ్మ కళ్ళకి వచ్చిందిరా అన్నాం అనుకో, ఇద్దరిని మెడలు పట్టి బయట నొక్కుతుంది. అర్థమైతుందా? మా అర్థమైతుంది. గనిసారి చెప్పు సార్, గన్నిసార్లు చెప్పకుండా మళ్ళీ మర్చిపోతావు నువ్వు. నీకు చిల్లంటే కూల్ రా. తిన్నావా? తిన్నా. ఇప్పుడు అత్తవా ఇన్నే ఉంటావా? కొంచెం కూర్చుంటా. కూసో. ఏం కూర వండింది? చిక్కుడులే. అబ్బో కొడుకో, సరే తి. నువ్వు మళ్ళీ ఇక్కడ కూర్చుంటా నా దగ్గరికి పోయావు. ఆ వాడకట్టోళ్ళు ఎవరన్నా చూసిరనుకో మళ్ళీ గాయ అవుతుంది. ఫోన్ బిడ్డ నువ్వు చేసేది లేదు, పిత్తే లేదు. ఏదో దగ్గర దోస్తాను పోతాను మందరి ఇచ్చేదందుకు, అంతే కదా? గంతే కొడుక. నేను అంతే కొడుకు అనుకుంటానే సగం కూడా కొట్టుకున్నావు పో. అబ్బా ఊడిపోతే రవలి, ఓ రవలి, వచ్చినావా? రాకపోతే ఆడు ఉంటాడా గాని మా అవ్వ గుర్తుకొచ్చిందని చెట్టు కింద పోయి ఏడ్చిన. అయితే గాని భూవేసుకురా పోవే. బువ్వ మా ఎత్త గాని 600 ఏం చేసినావు? చిన్నవ దగ్గర తీసుకున్నాయి. 600 చిన్నవ దగ్గర తీసుకున్నావట కదా. ఏ చిన్న పేరు లేదు ఊరు లేదు ఆమెకు. లచ్చి చిన్నవా? లచ్చి అత్త దగ్గరనా? ఏ అవసరం ఉండి తీసుకున్నా గాని ఇప్పుడు ముచ్చట నీకెందుకే అని పిస మాట్లాడతారు. తీసుకొని ఏం చేసినావు అంటన్నా? మా దోస్తుగానికి అవసరం ఉంటే ఇచ్చిన పిసదానా? దోస్తుగానికి ఇచ్చినావా? పక్కింటి దానికి అని ఇచ్చొచ్చినావా? ఓ రారా శంకర్ గా నువ్వు కోసమే నీ వేటున్నా అని వాళ్ళు నన్ను అడుగుతారా? నిన్నే అడిగేటోళ్ళు మరే, నీకేనా ఇచ్చేటోళ్ళు అలా అన్నా? అని నువ్వు పిస మాటలు మాట్లాడకే, నాకు తిక్కరేగుతుంది. నేనేమనుకుంటున్నావు? ఏంది పిస మాట్లాడేది? మొన్న దాని ఇంటికడ నల్లరాంగ కూడా మన బావి కడకి వచ్చి నీళ్లు తోడుతా ఉన్నది. అది నీళ్లు తోడుతా నువ్వు దబ్బన వస్తాను కూర్చొని దానే చూస్తాను. ఎందుకు చూస్తాను అట్లా?
నువ్వన్నీ పిస మాటలు మాట్లాడకు. అంటే నాకు దగ్గ వచ్చిన నోట్లకెళ్ళి ఉంచుడు వచ్చినా కూడా నడింట్లు ఉంచానే. ఏం మాట్లాడతానవే? బాయ్ అన్నప్పుడు రాకాని బోటు పెట్టు, తిట్టు మరి, లేకపోతే ఆ బాయ్ గుడిపిత్తా. అబ్బా అరే ఇంట్లో ఎంతసేపు ఉండానే? నేను నాకేమన్నా ఫోన్ చేసి వస్తుందా? అయినా నువ్వు ప్రతిదానికి ఇట్లా అనుమానిస్తే మంచిగా ఉండేది రావాలి. అది కాకపోతే ఇంకోటి అంటే ఇంకొక అంటే 100 మంది అంత 100 మందికి అట్లా కడతావరే? నేను అంత మొగోన్నా ఏంది? అందగాన్నా నా దగ్గర ఏమున్నది? నేను కూడా వాళ్ళ భర్త లెక్క నేను కూడా మరిచినగా. నువ్వు వాళ్ళు పోతే వాళ్ళ పెళ్ళాలి అట్లనే అంటారా? అనే మాటకు మాత్రం ఉండదు, పూటకు గట్టు ఉండదు. ఏం మాట్లాడతానో ఏమో. నోటికి అన్నం తింటానో గడ్డి తింటానవే. ప్రతి దాన్ని అనుమానించద్దు. అది అక్క అవుతుంది, చెల్లి అవుతుంది, అబ్బ అవుతుంది, అత్త అవుతుంది, తల్లి అవుతుంది. గట్లే నువ్వు చేసేది? నోట్ల నాలుకలే మాట్లాడతలేవు అన్ని పిసపి. అయినా నేను 6 లక్షలు తీసుకుపోయినా, 60,000 తీసుకుపోయినా, 6,000 తీసుకుపోయినా, 600 మా దోస్తుగాను లయ్యకు పానం మంచిగా లేదు, తక్కువ వడ్డీ అడిగిరంటే నా దగ్గర లేకపోతే వేరే తోడు కొట్టించిన. ఆడు హాస్పిటల్ నుంచి రాగానే ఇస్తారు కదా. నువ్వు దానికి ఏదో మొత్తం గాయగా చేసి మాట్లాడతావు. ఇప్పుడు మాటలు రావు, చూపులు తప్ప. 600 అంటే అట్లా ఇచ్చినావు. మరి పోపు డబ్బాలు ఏవి? పోపు డబ్బాలే నేనేం చేసిందే? నువ్వు పోపు డబ్బాలో పెడతానవా? నువ్వు జీలకర్ర డబ్బాలో పెడతానవా? నువ్వు పసుపు డబ్బాలో పెడతానవా? నువ్వు మెంతుల డబ్బాలో పెడతానవా? నాకు తెలుసానే. కథం ఇది తీసుకపోయి అవన్నీ మాట్లాడంగానే ఆ మాట కథం అది మరిపిస్తావు. ఇన్నవా? అచ్చిరాని మాటలు మాట్లాడద్దు. అవన్నీ ఒక్కటి మాట్లాడితే చాలే అందరి కంట కడతావు. నేనేమన్నా అందగా నానే నాకు లైన్లు కట్ట సౌండ్ సెన్స్ లేదురా నీకు? అడెక్కడో నాడు కనబడుతున్నాడా? అవ్వో మస్తు అందంగా కనబడతాను. మాదే వెళ్తానిది. అరే నువ్వు మంచిగా ఉన్నావు, నేను బయట చూస్తావే. నువ్వు మంచిగా ఉన్నా చెడ్డగున్నా బయటతో మనకేం సంబంధము? అయినా నువ్వు పైసలను ఏం చేస్తాను అంటే ఇవన్నీ ఏంది నువ్వు చదివేది? నువ్వే కదా జోలు తీసింది. నేను తీసినా నువ్వు తీసినా నలుగురిని పిలిపించి అడిగిస్తా. అవ్వా నువ్వు బాయ్ కాడికి వస్తావు, నిన్ను చూస్తానంటే నోట్లు ఉంచుతారు. అర్థమైతుందా? మాజాల్తీ అని కొడతాను. కడుపు నిన్న కూర్చున్నావు. అయినా మా దోస్తు గారు ఇచ్చిరే, నేను రాగానే అది కొట్టిపించింది కూడా నేను చూపిస్తా. అప్పుడైనా నమ్మవా? నీ అవ్వని 1000 రూపాయలు 500 600 బయట పెట్టుకునే ఖర్చు పెట్టుకునే స్వాతంత్రం కూడా నాకు లేదు. అరే అబ్బో స్వాతంత్రం గురించి నువ్వే మాట్లాడతావు. ఓ కొడుక, అయ్యో కొడుకులు పొద్దున్నే లేచి మంచి స్వాతంత్రమే పెట్టుకుంటారు. నీ మంచి స్వాతంత్రం అంటే ఏంటంటే మాకు స్వేచ్ఛ ఉండద్దు. అనే మంచి స్వేచ్ఛనే ఉంది కదా. పొద్దుగానే లేచి తాగుడు ఒక స్వేచ్ఛ కనుక్కున్నారు మీరు. ఆయనకి ఎవరు ఉన్నారే మనం తప్ప. నీ అవ్వ చేసుకొని ఎంజాయ్ అనుకుంటానే ఎనగెక్కి కూర్చుంటాడు. తాగి అని అయితే ఎవరక బాగా. ఆయన ముంగట ఏమన్నా బాధపడతాడు. ఆయన ఏమన్నా మన పైసలు అడుకుంటానా? ఆయన తాగుతాడు కదా. నువ్వు చప్పడుకో అయితమే కానీ ఇప్పుడు నాకు బువ్వ పెట్టావా? అనే నువ్వు బాగా కట్టం చేసి వస్తాను అని నీకు అన్నం వేసి పెడతా, వేసుకొని తినిపో. అబ్బా నీకు బల్బు బాగున్నదే. ఆయన బాపు ఎంత పని చేసినవే. నువ్వు ఏవచ్చి దానికి లెక్క లేకుండా అయిపోతాను. ఇంకా నయ్యం ఆయనతో కాకిరి పీకిరి వదిలితే ఆయనతో కొట్టేటట్టు ఉండదని కోపానికి వచ్చింది. లేకపోతే ఎవరిని పడితే అనుమానిస్తాను. నువ్వు వేయపోతే ఏంటే? నేను వేసుకొని తినా నాకు చేతులు లేవా? కానీ మనం ఒకరిను అనుమానించద్దు, తప్పు. ఇంకో గిసుంటోళ్ళు ఏవట్టి ఎక్కలు అయితే. అందుకే ఎట్లా బుద్ధి చెప్పానో అట్లా చెప్పిన. అది బొక్కలు తిరిగినారా? డాబప్పులను ఆట కూర్చుతాను. బొక్కలు కాదు, అది కోవాంతిలో పట్టిండే పాడుగానంత ఆయిల్ వస్తుంది. అయితే కానీ బాబు నేను గిడి తింటా అంటే నువ్వు గట్టు పోయి తింటానవేంటే? పిసగాడిది అయ్య కొడుకులు ఒక కర్ణ తింటే ముక్కలు తక్కువ ఎత్తారనే నేను ఇటు పోయినరా. అసలుడే గాని మహానుభావుడు. అంతేనానే? నీ పక్కకు నేనే తింటే నా ఎల్ల గుంజుకొని తింటే వాళ్ళ ముంగటి ఇచ్చేది పోతుందని నేను అటు పోయింది. నేను కంటే నా ఎడ గుంజుకుంటావు నేను అటు. అబ్బాయి కొడుకో నీ తింటా అంటే నేను గుంజుకుంటానా? నీ అక్క నువ్వు తింటే సగం సోళ్ళు అల్ల పడుతుంది, సగం కొడుకుతావు. ఎవరన్నా తెలివి ఉన్నాడు నీ ముడతాడు. ఆయనే నువ్వు అట్టికి ఇచ్చినా కూడా ముట్టరు తెలుసా? చిన్నప్పుడు అదే సొల్లు కలిపి కూర్చొని కాదు. ఏంది చిన్నప్పుడు కలిపి పెట్టినవా? అప్పుడు అంటే మాకు ఊహ తెలియదు. ఇప్పుడు చూసుకుంటూ తింటావానే? అయితే రెక్కలొచ్చిన పచ్చేట ఏ కూటికాయనే కుడుతుందట. నీ పరిస్థితి కూడా గంతే. నేనేమన్నా అవునే బాబు, ఆ కూర వేసేటోడు నీ అక్కగా ఓదిగానికి అద్ద అంటే గంటలు తోడతాడు. నేను పైన పట్టుకొని పోతే 2 ముక్కలు ఎత్తాను, పులుసు పోతాను, వేరే టోళ్ళకి ఎత్తండే. నీ అవ్వ అట్లా 3 సార్లు పోయినా. నాకే ఇచ్చి ఆఖరికి పెరుగు పోసుకున్నానే.
అది శంకరి ఎస్టోడు మనోడు అయితే ఎక్కడ కూర్చున్నా ముక్కలు పడతాయిరా. అది కథ. నీ అవ్వ ఆడు కొసకుండా అని పిలిచేస్తాడు. మనం బకెట ముంగట ఉన్నా ఇంత కూడా ఎత్తలేడు. అర్థమైతుందా? కడుపు నిండా అది కడుపు నిండా మనం తిన్నాం కానీ కోడలు తినతారా కొడుక? కోడలకు కౌసు అంటేనే కక్కత్తది అన్నది కానీ అది కూరగాయలు తిని బతకని మనం ఇట్లా ఇంట్లో అంటది. ఈ ఫంక్షన్లకైనా పోయి కడుపు నింపుకోవద్దానే. నువ్వు దాని కోసం బాగా బాధపడతావు. అదే అద్దన్నది. అదండినాక మనకి పిలువని ఫంక్షన్ లో పోయి ఎందుకు తింటావే? నల్ల ముఖం ఎందుకు చేసుకుంటాం? నీకు అర్థమైతుందా? అరే కోడలు ఎన్ని అన్నా మన మంచిగా అన్నదిరా. మనదేనా కడుపు? కోడలు కూడా కడుపే కదా. మనం తింటేనే సరిపోదురా, కోడలు కూడా తినాలి. అందుకే నేను కోడలకు కూరబో తెస్తానరా. పిసగిట్ల లేచిందానే ఏం మాట్లాడతానవు? నెత్తిల గిట్ల పెట్టుకొని వస్తానవేంది? బువ్వ కూర తెస్తానంటావు. నెత్తిలో కాదు బిడ్డ, ఈ కవర్లో నింపుకొస్తానరా. దాన్ని నమ్ముకొని ఇక్కడ 5 జీవాలు ఉన్నాయిరా. అబ్బ కొడుక బాపు, నిన్ను గిన్నిస్ బుక్ లెక్కియన్నే. నువ్వు మామూలు నీవు కాదే. ఈ కవర్లు ఎప్పుడు వేసినవే? నువ్వు ఎత్తంటే ఎవరు చూడలేదా అనే? టైంకి తినడం, అరిగేదాకా తిరగటం. ఎవరు ఎందుకు చూస్తారు బిడ్డ? పల్లెలు దోపిన అడేసిండు, ఇటు దోపిన అడేసిండు, ఇటు దోపిన కవర్ నింపిన పట్టుకొస్తారు. నీ అవ్వ నీ కోడలి మీద ఎంత ప్రేమ ఉన్నదే? అరే కొడుక, కోడలు కాదు బిడ్డ, నాకు బిడ్డతో సమానవరా. నా బిడ్డనెట్టు చూసుకుంటున్నావు, కోడలు గట్టినే చూసుకుంటా. ఆరా తినిపిద్దా? ఉడుకుడుకు చల్లారుతుంది. బాబుదా అది ఎంత సంబరపడుతుందా? అగో ఉన్నది. ఏందే మామ? మాకోసం ఎదురు చూస్తున్నా కోడలా? చూస్తానా మామ మటన్ తీసుకొస్తాడా అని ఎదురు చూస్తానా. అబ్బా కోడలా, నా గుండెలో ఉన్న మాట నీ మనసుకు తెలిసింది. అందుకే తదస్త్ దేవతలు తదస్త్ అన్నట్టున్నారు, తదస్త్ అన్నట్టున్నారు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ఏంది తదాస్తు దేవతలు తదాస్తు అన్నారా? ఏందో చెప్పరాదే మామ చక్కగా. ఏయ్ నువ్వు ఆయన గురించి నీకేం తెలిసే? ఏం మాట్లాడుతానవే? అర్థమైతుందా? 100 మంది ఉండగా నీకోసం ఆయన ఏం తెచ్చిండో నీకు తెలుసా? ఏందే మామ, ఏమైనా బంగారం గిట్ల దొరికిందా? చల్లకచ్చి ముంత తాగుడు ఎందుకే బాపు? ఇంకెంతసేపు ఊరిస్తావు? నీకు గాల్తలేదా? నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు, మధ్యలో మాట్లాడదు. అర్థమైనా? బంగారం కాదు కోడలా, అంతకు మించిందే. తీయన్నారు కొడుగా. అంతకు మించి ఏమున్నదే? తొందర తీమనే. తీమను తీసుకాల పెట్టు. తీయ మామా. పెద్ద మూట. వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. పిసదేమనుకుంటాంది? బంగారం అనుకుంటాంది. ఏంది బంగారం కాదు, బువ్వ. చూసినాక నల్లమకం అవుతుంది. మూట కాదు కోడలా, బగార బువ్వ, పొట్టేలు కూర, అలా నిమ్మకాయలు కూడా వేసుకొచ్చిన. తినుపో. రే బంచి, ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా. బంగారు బావా, పొట్టెల కూరనా? ఏ నుంచి తెచ్చారు? బంగారం అనుకోండి కాదే మావా. బంగారం తిందామంటే తిండి సక్కలేదంటే బంగారం దొరుకుతాట మా మొక్కలకు. ఎక్కడి నుంచి అంటానేందే? గా చిన్న సాయిల్ తాత లేడా? అలా ముసలి చచ్చిపోయింది. 3 వద్దులు ఫంక్షన్ పిలిస్తే పోయి పట్టుకొని వస్తాను. మేమింత తిన్నాం, నీకింత తెచ్చినాం. ఇంకా ఇంటి దాకా తెచ్చిరా? అగో నేను అన్నా దానికి ఎందుకు తెస్తాను అంటే, మనం కడుపు నింపుకున్నాం గాని కోడల పిల్లలు నింపుకోవద్దని మావే తెచ్చిండు. మీ మామకు నీ మీద ఎంత ప్రేమ ఉన్నారు చూడు. మీరు ఆడ నిన్ననే కాక ఇంకా దినాలకు ఇంటి దాకా తీసుకొచ్చిర్రా? ఎవరి ఇజ్జత్ మనం ఇస్తా అనుకుంటారా మీరు? ఇంట్లో నువ్వు ఇంత కౌసుకోరంటే ఇజ్జత్ మనం మేమెందుకు తీస్తాం? ఆ దినాల కొడుకు మేమెందుకోదాం కోడలా. ఏనాడన్నా ఒక్కనాడు ఇంత కూర తెచ్చి అండినావా? ఇంత కూర తెచ్చి అండినావా? అండలేదని అడకత్తవా ఏ మామ? ఇంకోసారి ఇట్లా తీసుకొచ్చిరనుకో మంచిగా ఉండదు చెప్తానా. ఏం సంగతి చూస్తావే? నువ్వేం చూస్తావో మేము కూడా చూస్తాం. కౌస అంటే అండుతానవా? సంగతి చెప్తావా? నువ్వు ఇంట్లో కౌస అంటరాక 3 బాట్ల తిప్పేసింది తెస్తాం, దినాల పొడుగు వస్తాం, ఎవరైనా కోళ్ళు తిప్పేసి కూడా పట్టుకొచ్చి కోసుకొని తింటావు. నువ్వేం చేస్తావో మేము చూస్తావే. నేను వాడిని ఫాలో అవ్వాలా, వీడిని ఫాలో అవ్వాలా? ఓ నీ మీద వన్ను. మీరు పిలిచిన ఫంక్షన్లకే సక్కగా వారు. ఆ
పో. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నా. బాబు రేపు జుట్టుకోడు తెచ్చుకోమన్నది తెచ్చుకుందాం అరే. మరి దీని ఏం చేస్తా? ఇంకేంది చెట్టు కింది పోదాం, చెరునంటేసి కమ్మగా తిందాం. ఆఖరిది పా. బాబు ఎట్లా బుద్ధి చెప్పినవే. మంచి గుణానికి వచ్చింది కోడలు. గిట్ల చెప్తానే ఇంటది. అందుకేనే ముళ్ళు తోట తీయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. అందరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అడ్వాన్స్ గా చెప్తున్నాం. మంచిగా ఇంట్లో ఉండి హ్యాపీగా న్యూ ఇయర్ జరుపుకోండి. కేకులు కోసుకోండి మంచిగా పిల్లలతోటి. కొత్త సంవత్సరంలో మంచి మంచి మాటలు చెప్పి మంచిగా చదువుకోమని, మంచిగా బుద్ధికి రమ్మని అందరికి చెప్పండి. కొత్త సంవత్సరంలో అందరం మళ్ళా సంవత్సరం రాక సంతోషంగా ఉండండి. అందరికి మళ్ళీ కలిసి రావాలి. 2026 అందరికి మంచిగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ 2026. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు.